ఫస్ట్ మాకు మా స్కూల్లో ఐ చెకప్ చేశారు. తర్వాత మామనర్కి జడ్చెర్లకి తోలుకొచ్చారు. ఇక్కడ వచ్చి ఐ చెకప్ చేసి ఫ్యూ డేస్లో స్పెట్స్ ఇస్తామని చెప్పారు. చెకప్స్ ఇక్కడ అయినప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది. మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేము, అందువలన మా గవర్నమెంట్ హాస్పిటల్లోకి మా స్కూల్ వల్లే తోలుకొచ్చారు. అందువలన మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. I'm from EMRS Balnagar. Me pursuing second MPC. In last summer days, the doctors of RBKS visited us and they treated us for those who are suffering from the eye problem, and mainly me also suffering from the eye problem. So they now after few months they invited us to the Jadcherla for again eye checkup. They are providing us specs. I think these specs will helpful to the students who are studying right now in the school and the college. This is the wonderful mission and thank you. RBSK డాక్టర్స్ వచ్చి చెకప్ చేశారు. ఫ్రీగా అద్దాలు ఇస్తున్నారు. కోరంపేట హై స్కూల్లో చదువుతున్నాను. మా దగ్గరికి RBSK డాక్టర్స్ వచ్చారు. నాకు కంటి చూపు తక్కువ ఉందని హాస్పిటల్కి తీసుకొచ్చారు. కంప్యూటర్లో చెకప్ చేస్తే కంటి డాక్టర్ నాకు కంటి చూపు తక్కువ ఉందని అద్దాలు ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అద్దాలు ఇస్తామన్నారు. ధన్యవాదాలు. పిల్లలకు కంటి పరీక్ష చేస్తున్నారు కదా సార్, వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా వాళ్ళకి దూరం చూపు ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఈ కంటి చూపు ప్రాబ్లానికి చాలా వివిధ కారణాలు ఉంటాయి. దానిలో భాగంగా విటమిన్ ఏ డెఫిషియన్సీ ఒకటి. రెండవది పిల్లలు ఎక్కువ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఫోన్లు యూజ్ చేయడం కానీ టీవీ ఎక్కువ చూడడం వల్ల కూడా దృష్టి లోపం వస్తూ ఉంటుంది. అనగా తీసుకున్న ఆకుకూరలు తక్కువ తీసుకున్న, క్యారెట్స్ తక్కువ తీసుకున్న, ఇతరత్ర కూరగాయలు కూడా తక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళకు విటమిన్ ఏ లోపం అనేది ఏర్పడి కంటి చూపు మందగించడానికి ఆస్కారం ఉంది. పిల్లలకు అద్దాలు అవసరం లేకుండా ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నటువంటి పిల్లలు అయితే ఐడెంటిఫై చేస్తామో వాళ్ళందరినీ సరోజిని హాస్పిటల్ హైదరాబాద్కు రిఫర్ చేసి అక్కడ సమగ్రంగా మళ్ళొకసారి కంటి పరీక్ష చేసి వాళ్ళకి అవసరమైన చికిత్సలు, వారికి అవసరమైనటువంటి సర్జరీ ఏమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేయించబడుతుంది.